2 ఉల్లిపాయలు తీసుకోవాలి, 2 ఆనియన్స్ తీసుకోవాలంట, 2 టమాటోస్, చికెన్ వాష్. సో చికెన్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంది. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే నార్మల్గా అందరు చేసుకుంటారు కదా, దీంట్లో స్పెషల్ ఏముంది అని. సో అట్లా అని కాదు, ఎవరైనా ఎమర్జెన్సీగా తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటారు కదా. సో కొన్ని ఉండకపోవచ్చు కదా ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ. సో అవి ఏం లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి సో మా మమ్మీ అయితే చూపెడుతుంది అనమాట ఈరోజు. సో 2 టమాటోస్, 2 ఆనియన్స్ కట్ చేసి అయితే పెట్టుకుంది అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్, 4 టేబుల్ స్పూన్స్ సారీ. సో ఈ ఆయిల్ అయితే బాయిల్ అయ్యే ఈ లోపల అయితే మనం చికెన్కి రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే సాల్ట్ వేయాలన్నమాట. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ అనమాట, అంటే పసుపు, ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే చిల్లీ పౌడర్, కారం. మీది పట్టించిన కారం అయితే ఓకే, సో కొంచెం చూసుకొని వేసుకోండి. సో మాది అయితే పట్టించిన కారం అన్నమాట. సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువనే తింటాం కాబట్టి మా అమ్మ అయితే 1 స్పూన్ అండ్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే కారం ఎక్కువ తినాలంటే 2 స్పూన్స్ వేసేసుకోవచ్చు. లేదు మేము తక్కువనే తింటాము అని అనుకుంటే మాత్రం 1.5 స్పూన్ వేసుకోండి. ఎప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి, అంటే గార్లిక్ పేస్ట్ అనమాట. సో 1 స్పూన్ గార్లిక్ పేస్ట్. సో ఇప్పుడైతే దీన్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. అంటే మనం చేయబోయేది ఫ్రై కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువనే వేసుకుంటే సరిపోద్ది. మీరు ఈ కర్రీ అనేది ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత టేస్ట్ మాత్రం వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ బాయిల్ అయిపోయింది కదా, సో దీంట్లో ఆనియన్స్ వేసేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలన్నమాట, లైట్ అండ్ గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేగే లోపల ఇందులో అయితే ఇప్పుడు టమాటో వేసేసుకుందాం. 2 టమాటోస్ తీసుకుని దాన్ని కట్ చేయాలని చెప్పాను కదా, సో ఆ టమాటోస్ని అయితే వేసేస్తుంది మమ్మీ. ఇప్పుడు దీన్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనికైతే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం వేసే స్పైసెస్ అన్నీ ఆ కర్రీకి బాగా పట్టాలని. సో దీనిపైన అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. సో ఈ లోపల మనం ఆనియన్స్ ఎంత దాకా వచ్చాయో చూద్దాం. సో చూస్తున్నారు కదా, సో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. సో కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో కాకపోతే కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి మిక్స్ చేసేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ అవి మీద పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆనియన్స్ అయితే. సో
ఎప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే మనం దీంట్లో వేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అయితే బాగా కలపాలన్నమాట, ఎందుకంటే చికెన్కి బాగా పట్టాలి. సో అప్పుడైతే మనకు ఫ్రై అనేది టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే కొంచెం టైం పడుతుంది. సో మీకు అంత టైం లేదు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. సో 15 మినిట్స్, ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత వేసి కలుపుదాం. సో చూసారు కదా, కొంచెం ఆయిల్ అనేది చికెన్కి బాగా పట్టిందనమాట. సో చూస్తారు కదా, అంటే ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఫ్రై మనం 10 మినిట్స్ కాకుండా ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉడికించుకోండి. లేదు మాకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా 10 మినిట్స్కి మూత తీయండి. సో ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి. చెప్పాను కదా ఇందాక, స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్ మసాలా వేసేసుకుందాం. దీంట్లో సరిపోయినంత వేసుకుందాం. సో దీనికి ఎందుకంటే కొలతలు ఏమొద్దు, ఎందుకంటే ఇది కర్రీకి సంబంధించింది కదా, ఫ్లేవర్ రావడం కోసం ఇది వేస్తారు. సో మీరు చూసుకొని వేసుకోండి, అది మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా అయితే మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని దీంట్లో మీకు చారు కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు, లేదు మాకు ఇలానే కావాలనుకుంటే సో ఇలానే కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సో ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. సో దీన్ని అయితే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సో చూసారు కదా, నేను చెప్పాను కదా 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అని. సో ఇప్పుడైతే దీన్ని మూత ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది ఇలా కర్రీ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. సో ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో దీంట్లో కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇప్పుడు. కానీ కొంతమంది ఉంటారు కదా, అంటే కొత్తిమీర మాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇంకొకరు ఉంటారు, అది ఎలా అంటే ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి, కొత్తిమీర షాప్కి వెళ్ళి అనేసి అనుకునే వాళ్ళు, లేదా జాబ్కి వెళ్ళి వచ్చేసిన వాళ్ళు, ఆకలిస్తుందని త్వరగా చేసుకునే వాళ్ళకి ఇది సహాయపడుతుంది అనమాట. సో ఇలా ఈజీగా కొత్తిమీర లేకుండా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇంకేముందండి, సో సర్వ్ చేసుకోవాలంటే. సో చూసారు కదా, ఇట్లా సింపుల్గా చేసుకోవాలన్నమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కర్రీ అయితే. సో చూడండి ఎంత బాగుందో. బాయ్ గాయ్స్.